హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు 119వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్లీజ్ రుద్ర, నన్ను నమ్ము, నేను మారిపోయాను. నేను ఒకప్పటి రేష్మాలా లేను. నన్ను నమ్ము రుద్ర, నేను నిజమే చెప్తున్నాను. నేను మా పేరెంట్స్ చెప్పినట్లుగానే ఉండాలి అనుకుంటున్నాను. ఒకప్పుడు నిజమే, నువ్వు చెప్పినట్లుగానే, నువ్వు ఇప్పుడు అంటున్నట్లుగానే యష్మిని నిన్ను దూరం చెయ్యాలి, మిమ్మల్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అటువంటి ఆలోచన లేదు అంటూ ఆమె నిజాయితీగా చెప్పటంతో, ఆమె కళ్ళల్లో ఉన్న నిజం అతనికి స్పష్టంగా కనబడటంతో ఓకే అంటూ తన ఇంటికి వచ్చేశాడు. కారణం, కరణ్ ఇంటిలో లేడు. కానీ తన అనుమానం మాత్రం కరణ్ అనే చెప్తుంది. రేష్మ కళ్ళల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. రేష్మ నిజం చెప్తుంది అని తెలిసి ఆమె ఇంటి నుంచి తన ఇంటికి వచ్చాడు. అతడి మనసులో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎలా తెలుస్తుంది, కానీ ఏంటి అనేది మాత్రం అర్థం కావటం లేదే. కరణ్ వేరే స్టేట్కి వెళ్ళాడు అని ఆమె వాళ్ళ అమ్మ చెప్తుంది. కానీ అది నమ్మటానికి నా మనసు సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉండి మమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు అని రుద్ర మనసు పదే పదే ఘోషిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి తన ఇంటి డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్న కరణ్ రుద్ర తన ఇంటిలోనికి వెళ్ళటం చూసి, ఏం రుద్ర, నీ భార్యకు అలా జరిగేసరికి ఒక్కసారిగా అతలాకుతలం అయిపోతున్నావా? చూడు, ఈ ఒక్కటే కాదు, ఇకపైన ఇలాంటివి చాలానే జరుగుతాయి. అసలే కడుపుతో ఉంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా పాపం మీ కలల ప్రతిరూపం భూమి మీదకు రాకుండానే పైకి పోతుంది. కాదు కాదు, నేనే పైకి పంపిస్తాను. నన్ను ఎంతగా కొట్టావు ఆ రోజు, నన్ను ఎంత హింసించావో, నేను పడిన బాధకు 4 రెట్లు నువ్వు బాధపడే విధంగా నేను చేస్తాను. నేను కోమాలోనికి వెళ్ళి ఎన్నో నెలల పాటు వెలుగు చూడకుండా చేశావు కదా, అలానే నీ జీవితం కూడా చీకటి అయ్యే విధంగా చేస్తాను. నీ ప్రాణానికి ప్రాణమైన ఆ యష్మిని నేనే నీకు దూరం చేస్తే చాలు, ఇక నీ జీవితమే చీకటం అయిపోయినట్లుగా ఉంటుంది అని కన్నింగ్గా నవ్వుకుంటూ రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న రుద్రనే చూసి చీకట్లో ఉన్న కరణ్ ఆనందపడ్డాడు. ఎంతో టెన్షన్గా ఇంటిలోనికి అడుగు పెడుతున్న రుద్రని చూసిన దాక్షాయిని ఏమైంది అని అడిగింది. ఆమె అతని వైపు చూస్తూ ఏం లేదు అని చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది, ఎవరో పాయిజన్ టాబ్లెట్లు ఇచ్చారు, కానీ ఆ టాబ్లెట్లు నార్మల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడేవి అని తెలుస్తుంది. అందులో కూడా డోస్ ఎక్కువైంది. అసలు ఏం జరిగింది? హాస్పిటల్కి పోయొచ్చేంత గ్యాప్లో ఎవరో ఏదో చేశారు అని ఆమె కూడా ఆలోచించడం స్టార్ట్ చేసింది. రాజేంద్ర అయితే సెక్యూరిటీ వాళ్ళందరినీ మరొకసారి వాయింపు వేసుకున్నాడు. ఏం చేస్తున్నారు మీరందరూ, నా కోడలికి ఇలా జరుగుతుంటే మీరందరూ చూస్తూ ఉంటున్నారా అంటూ సీరియస్ అయ్యి వాళ్ళని జాబులు పోయేంత పరిస్థితి వరకు తీసుకొని వచ్చారు. అయ్యా క్షమించండి, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పొరపాటు కూడా జరగదు అంటూ వాళ్ళు రాజేంద్ర కాళ్ళ మీద పడటంతో అది చూసిన యష్మి, మామయ్య గారు, వాళ్ళ తప్పేమీ లేదు, నేనే ఏ టాబ్లెటో తెలియక వేసుకున్నాను, వాళ్ళని క్షమించండి. ఎప్పుడు రుద్ర టాబ్లెట్ ఇస్తూ ఉండటంతో నాకే తెలియక పొరపాటు పడి ఉన్నాను, అందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా, ఇప్పుడు మీరు జాబ్లో నుంచి తీసేస్తాను అంటే వాళ్ళు ఏమైపోవాలి అని అన్నది. సరే, నా కోడలు చెప్తుంది కాబట్టి మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయటం లేదు అంటే మిమ్మల్ని లేదంటే మిమ్మల్ని బయట గెంటేసేవాడిని అంటూ సీరియస్గా చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయారు రాజేంద్ర. సుబ్బయ్య ఆలోచిస్తూనే బయటకు వెళుతుంటే దాక్షాయిని సుబ్బయ్యని పిలిచింది. ఏంటమ్మా, ఏమైనా పనుందా అంటూ సుబ్బయ్య వెనక్కి తిరిగి దాక్షాయిని దగ్గరకు వచ్చి అడిగింది. సుబ్బయ్య దగ్గరికి దాక్షాయిని వచ్చి, యష్మి రూమ్లోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెనక పైప్ పట్టుకొని ఆ పైప్ హెల్ప్తోనే వెళ్ళాలి, లేదంటే ఇంటి ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. ఇంటి ఎంట్రన్స్ నుంచి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వెనక పైప్ పట్టుకొని వెళ్ళే ఛాన్సే ఉంది. కాబట్టి ఒక్కసారి అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉంటాయేమో చెక్ చేయండి, అలానే ఏదైనా చిన్న క్లూ దొరికినా నాకు వెంటనే చెప్పండి అని చెప్పింది. అలాగే అమ్మా, అదే పనిలో ఉంటాను అంటూ సుబ్బయ్య చెప్పి ఆ పనిలో పడిపోయాడు. దాక్షాయిని కంటే 2 అడుగులు ముందే ఉన్న రాజేంద్ర, రుద్ర ఇద్దరూ కూడా ఆ పని ఎప్పుడో చేసేశారు. కానీ అక్కడ ఎటువంటి క్లూ దొరకలేదు, ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకపోవటం వాళ్ళల్లో మరింత అనుమానాన్ని కలిగించింది.
యష్మికి ఒకసారి అలా జరగటంతో ఇక ప్రతి క్షణం ఆమెను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. ఇక దాక్షాయిని అయితే ఆమెకు టాబ్లెట్లు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రతి క్షణం ఇస్తూ జాగ్రత్త పడుతూ ఉంది. అలా మరో 2 నెలలు గడిచి యష్మికి 7వ నెల రానే వచ్చింది. సీమంతం చెయ్యాలి అనుకుంటున్నాం అంటూ రేవతి, రేవంత్ ఇద్దరు రుద్ర ఇంటికి వచ్చి రుద్ర, రాజేంద్ర ఇద్దరికీ చెబుతారు. రాజేంద్ర ఇక్కడే చేస్తామంటే మొదటిసారి కాన్పు కదా, పుట్టింటిలో అయితే బాగుంటుంది, అలానే జరిగితేనే సాంప్రదాయబద్ధంగా కూడా ఉంటుంది. ఈ ఒక్కసారికి ఒప్పుకోండి. కనీసం తను కాన్పుకి మా ఇంటికి కూడా రావటం లేదు అని మీరు చెప్పారు అని రేవంత్ చాలా రిక్వెస్ట్గా అడగటంతో ఇక రాజేంద్ర కూడా ఒప్పుకోక తప్పలేదు. రుద్ర వైపు చూస్తే ఎటూ మాట్లాడలేక ఆలోచిస్తున్నట్లుగా ఉండటంతో నీ ఆన్సర్ ఏంటి రుద్ర? యష్మిని సీమంతానికి వాళ్ళ ఇంటికి పంపిద్దామా లేదా అని అడిగాడు రాజేంద్ర. రుద్రనే వెళతాను అని అడగాలి అనుకుంది యష్మి. కానీ నేను నా పుట్టింటికి వెళ్తాను అని మాట కూడా అడగడానికి ధైర్యం చెయ్యలేకపోయింది. తమ చుట్టూ ఏదో జరుగుతుంది అని ఆమెకు కూడా అర్థమయ్యింది. ఇలా ఇక్కడ కాకుండా తన పుట్టింట్లో అయితే ఏదైనా ప్రమాదం జరిగితే రుద్ర కోపానికి బలి అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. తన పేరెంట్స్ కూడా మాట పడవలసిన పరిస్థితి వస్తుంది అనే భయంతో రుద్ర వైపే అలానే చూస్తూ ఉండిపోయింది. వెళ్ళమంటాడా, వద్దంటాడా, ఏం సమాధానం చెప్తాడు అని అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత రుద్ర, సరే యష్మిని మీతో పాటు తీసుకొని వెళ్ళండి, కానీ జాగ్రత్త, నేను కూడా వస్తూనే ఉంటాను అని చెప్పటంతో రేవంత్, రేవతి ఇద్దరూ కూడా సంతోషపడతారు. యష్మి అనుమానంగా రుద్ర వైపే చూస్తే ఆమెను చూపుల్లోనే అర్థం చేసుకొని, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రతి క్షణం చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అన్నాడు. ఆ వెంటనే ఆమె అతని గుండెల మీద వాలిపోయి, థ్యాంక్ యూ సో మచ్ రుద్ర, నువ్వు ఇలా ఒప్పుకుంటావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యనిది చెయ్యటమే ఈ రుద్ర పని. ఎప్పుడూ నా భార్య నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను. మరి తన సంతోషాన్ని నేను కాదంటానా? ఆమె పెదవుల మీద చిరునవ్వు వస్తే, ఇదిగో నీ పెదవుల మీద ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. చిన్న సందర్భంలోనూ నీకు బాధ కలిగించే పని ఈ రుద్ర చెయ్యడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొని వెళ్ళండి అత్తయ్య అని రేవతితో అన్నాడు రుద్ర. సాయంత్రం ఇంటికి వస్తాను అని చెప్పి యష్మిని గట్టిగా హత్తుకొని, నాకు బయట చిన్న పని ఉంది, నేను ఆ పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుద్రకి కరణ్ ఇండియాలోనే ఉన్నాడు అని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. అది కూడా హైదరాబాద్లోనే చుట్టుపక్కల ఏరియాలోనే ఉంటూ వాళ్ళను గమనిస్తున్నాడు అని తెలియటంతో కరణ్ పని పట్టడానికి వెళ్ళాడు. కానీ కరణ్ ఉంటున్న ప్లేస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళేసరికి కరణ్ తప్పించుకున్నాడు. ముందుగా అక్కడికి రుద్ర వస్తున్నాడు అని తెలుసుకొని రుద్రకి దొరికితే తన పని ఇక ఖతం అని అతనికి తెలుసు కాబట్టి తప్పించుకున్నాడు. కరణ్, నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని చాలా ప్లాన్సే వేస్తున్నావు, కానీ ఏదో ఒక రోజు నువ్వు నా చేతిలోనే చస్తావు. ఫ్రెండ్ కదా అని ఇప్పటి వరకు చాలా వరకు చూస్తూ వదిలిపెట్టాను, కానీ ఇకపైన వదిలిపెట్టేది లేదు. కనీసం ఇంతకుముందు బ్రతకటానికైనా ఛాన్స్ అయినా ఇచ్చాను నీకు, ఇకపైన ఆ ఛాన్స్ కూడా నీకు ఇవ్వను అని కసిగా అనుకుంటూ యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు. అలా యష్మి ఇంటిలో దాక్షాయిని కూడా వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉంది ఈమె, ఈ ఇంటికి ఎందుకు వచ్చింది అన్నట్లుగా రుద్ర ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి తన తల్లి వైపు అనుమానంగా చూస్తున్నాడు. రుద్ర అనుమానాన్ని గమనించిన దాక్షాయిని ఒక చిన్న చిరునవ్వుతో రుద్రని చూసి యష్మితో మాట్లాడుతూ ఉంటుంది. రా రుద్ర, ఏంటి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అంటూ రేవంత్ పిలిస్తే, హా వస్తున్నా మామా అంటూ ఇంటి లోపలికి అడుగుపెట్టి సోఫాలో కూర్చొని అక్కడ ఉన్న అందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. అలా అందరూ భోజనాలు చేయటం అయిపోయిన తర్వాత దాక్షాయిని మన ఇంటికి వెళ్తుంటే రుద్ర కూడా ఆమె వెనకే యష్మి పక్క ఇంటికే వెళ్తాడు. అలా ఇద్దరి మధ్య చాలాసేపు సీరియస్ డిస్కషన్ నడిచింది. అది ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది. రుద్ర చాలా కోపంగా దాక్షాయినితో మాట్లాడుతుంటే దాక్షాయిని మాత్రం చాలా శాంతంగా మాటలు చెప్తున్నా ఆ మాటలు వినిపించుకునే సిచ్యువేషన్లో మాత్రం రుద్ర లేడు. ఆమె ఎంతగా రుద్రను ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం విఫలమైందే తప్ప సఫలం మాత్రం కాలేకపోయింది.
దాక్షాయిని మాటను రుద్ర అస్సలు వినలేదు. కోపంగా రుద్ర యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు దాక్షాయిని ఒక చూపు చూసి. అలా మరో 2 రోజులు గడిచిపోయాయి. యష్మి శ్రీమంతానికి మంచి ముహూర్తం చూసి ఏర్పాటు చెయ్యాలి అని పంతులు గారిని అడిగితే మరో 4 రోజుల్లో సీమంతానికి మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ముహూర్తం చేస్తే అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పటంతో అందరూ కూడా అదే ముహూర్తాన్ని ఖాయం చేస్తారు. ఆ ముహూర్తానికి ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. కరణ్ యష్మికి శ్రీమంతం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని, యష్మి, ఈ సీమంతంతోనే నిన్ను రుద్రకి దూరం చేస్తాను, దూరం చెయ్యాలి అని ప్లాన్స్ చేసుకుంటాడు. నేత్రకి కరణ్ గురించి తెలిసి పట్టుకోవాలి అని ప్రయత్నం చేశాడు. కానీ దొరకకుండా కరణ్ చాప పిల్లలా తప్పించుకుంటూ వాళ్ళ నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అదే విషయాన్ని రుద్రకి చెప్తే ఎన్ని రోజులు తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఏదో ఒక రోజు నాకు చిక్కకపోతాడా, ఆ రోజు ఖచ్చితంగా వాడిని ముక్కల ముక్కలుగా నరికి కాకులకి గ్రద్దలకి వేస్తాను. పాపం అవి కూడా ఆహారం లేక అల్లాడిపోతున్నాయి. వీడి మాంసం తిని సంతోషంగా బ్రతుకుతాయి నెల రోజుల పాటు అని కసిగా పిడికిలు బిగిస్తూ అన్నాడు రుద్ర. భోజనానికి రమ్మని యష్మి, రుద్ర, నేత్ర ఇద్దరిని పిలవటంతో ఇద్దరూ కూడా వచ్చి భోజనానికి కూర్చున్నారు. అలా నేత్ర కాసేపు సరదాగా యష్మితో మాట్లాడాడు. భోజనాలు చేయటం అయిపోయిన తర్వాత నేత్ర వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. సాత్విక చాలా సంతోషంగా నేత్ర ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంది. తన బావతో తన సంతోషాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటూ. ఎక్కడికి వెళ్ళావు బావా? నేను ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా? కానీ నువ్వు మాత్రం ఇంటికే రాలేదు అని అలిగినట్లుగా నేత్ర చేతులు పట్టుకొని అన్నది సాత్విక. ఏంటే విషయం? అంత సంతోషంగా కనిపిస్తున్నా? నేను యష్మి దగ్గరికి వెళ్ళానులే. తనకి 4 రోజుల్లో శ్రీమంతం అన్నారు కదా, దాని గురించి మాట్లాడటానికి వెళ్ళాను అని అన్నాడు. అవును, నాకు కూడా యష్మి ఫోన్ చేసి చెప్పింది. నేను నిన్నే తన దగ్గరకు వెళ్ళి వచ్చాను. బావ కూడా అక్కడే ఉన్నాడు కదా అంటూ సరదాగా నేత్ర, సాత్విక ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంతకీ నువ్వేదో విషయం చెప్పాలి అని నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నావు. ఇంకా నువ్వు ఆ విషయం ఏంటో నాకు చెప్పనే లేదు అంటూ తన రూమ్లోనికి వెళుతూ అడిగాడు నేత్ర. ఇక నుంచి స్టోరీ ఒక్కొక్క మలుపు తిరుగుతుంది. ఒక్కొక్క సస్పెన్స్ కూడా రివీల్ అవుతూ ఉంటుంది. ఆ సస్పెన్స్ అనేది రివీల్ అయిన తర్వాత ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు రివీల్ అవుతూ ఉంటుందండి. ఇది స్టోరీ. థ్యాంక్ యూ.